ఈరోజు ముందుగా అందరికీ గణతంత్ర దినోత్సవ శుభాకాంక్షలు. మనకి జీవించే హక్కుని, వాక్ స్వాతంత్రాన్ని, అలాగే చట్ట సమానత్వాన్ని ఇలా ఎన్నో రకాలుగా మనం ఈరోజు సంతోషంగా సుఖంగా ఉన్నాము అంటే డాక్టర్ అంబేద్కర్ గారి పుణ్యం అని మనం అందరం కూడా తెలుసుకున్నాం. కానీ మన దురదృష్టం ఈరోజు అధికారంలో ఉన్న చంద్రబాబు నాయుడు మన హక్కుల్ని కాలరాస్తూ మన భవిష్యత్తుని కాలరాస్తూ ఉంటే దాన్ని సహించలేని యువతకి అండగా జగన్మోహన్ రెడ్డి గారు ఈరోజు ప్రత్యేక ఉద్యమానికి ముందుకు నడవటం మనం కళ్ళారా చూస్తున్నాం. ఈరోజు రాష్ట్రం అంతా ఒకవైపు ఉంటే చంద్రబాబు నాయుడు మాత్రం ఒకవైపు ఉన్నాడు. ఈరోజు అన్ని రాజకీయ పార్టీలు, యువత, తెలుగు వాళ్ళందరూ కూడా ప్రత్యేక హోదా కోసం పోరాడుతుంటే చంద్రబాబు నాయుడు మాత్రం ప్రత్యేక ప్యాకేజీలు అంటూ డబ్బాలు కొట్టుకోవడం చాలా దురదృష్టకరం. ఈరోజు బీచ్లో బికినీ షోలకి పర్మిషన్లు ఇస్తున్నారు కానీ ఈరోజు రాష్ట్ర భవిష్యత్తు కోసం చేసే ప్రత్యేక హోదాకి ఈరోజు చంద్రబాబు నాయుడు మరి పర్మిషన్ ఇవ్వలేదు. అలాగే బీర్ పార్లర్లు పెట్టి బీచుల్లో తాగి తందనాలాడమంటున్నాడు. కానీ అదే యువత తమ భవిష్యత్తు కోసం ఈరోజు మరి విశాఖ బీచ్లో ప్రత్యేక హోదా కోసం పోరాటం చేయాలి అంటే పర్మిషన్ లేదు అని చెప్పడం ఎంత నీతిమాలిన రాజకీయం ఒకసారి మనం అందరం కూడా ఆలోచించుకోవాల్సిన విషయం. ముఖ్యంగా ఈరోజు ఎవరైతే ధర్నాలు చేస్తున్నారో, ర్యాలీలు చేస్తున్నారో ప్రత్యేక హోదా కోసం వారందరూ కూడా దుర్మార్గులు, డబ్బుకు అమ్ముడుపోయిన వాళ్ళు అంటున్నారు. ఈ రాష్ట్ర యువత డబ్బుకి అమ్ముడుపోతుందని మీ ఉద్దేశమా చంద్రబాబు నాయుడు అని నేను అడుగుతున్నాను. ఈరోజు మేము కాదు దుర్మార్గులు, మీరు దుర్మార్గులు. ఈరోజు రాష్ట్ర భవిష్యత్తుని కాలరాస్తున్న మీరు దుర్మార్గులు. ఈ రాష్ట్ర ప్రజల హక్కుల్ని కాలరాస్తున్న మీరు దుర్మార్గులు. ఈ రాష్ట్ర ప్రత్యేక హోదాని ఢిల్లీలో కేంద్రం కాళ్ళ దగ్గర తాకట్టు పెట్టిన మీరు దుర్మార్గులని సందర్భంగా తెలియజేసుకుంటున్నాను. ఈరోజు ప్రత్యేక